హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజైతే మనం టేస్టీ క్యారెట్ ఫ్రై రెసిపీని చూద్దాము. ఈ క్యారెట్ ఫ్రై అన్నంలోకి బాగుంటుంది, ఇంకా చపాతీలు కూడా చాలా బాగుంటుంది. క్యాటరింగ్ వాళ్ళు ఇంకా కర్రీ పాయింట్స్ వాళ్ళు క్యారెట్ ఫ్రైని ఇలాగే చేస్తారండి. అన్నంలో అయితే చక్కగా కలుస్తుంది. ఫ్రై అంటే మనకి పొడిగా కొంచెం డ్రైగా ఉంటుంది కదా, కానీ ఈ ఫ్రై అయితే అన్నంలో చక్కగా కలుస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. క్యారెట్ ఫ్రై చేయడానికి ముందుగా ఒక గిన్నెలోకి పావు కప్పు పెసరపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. ఇప్పుడు ఇందులో పావు కప్పు నీళ్లు పోసేసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను పావు కిలో క్యారెట్ తీసుకున్నాను. వీటిని పైన తొక్క లైట్గా తీసేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 2-3 టేబుల్ స్పూన్లు నూనె వేసేసుకుని నూనె కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు కూడా వేసుకుని వేయించుకోవాలి. వీటితో పాటుగా 2 ఎండుమిర్చిని కూడా తుంపి వేసేసుకోండి. నేను నువ్వుల నూనె తీసుకున్నానండి, అందుకని కొంచెం నురుగులుగా వస్తుంది. ఈ పోపు గింజలు బాగా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంతవరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేగేలోపు మిక్సీ జార్లో 4-5 పచ్చిమిర్చి, మనం ఇంకా కారం ఏమి వేయమండి, కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఉల్లిపాయలు చూడండి, ఈ విధంగా లైట్గా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే 2-3 రెమ్మల కరివేపాకు, పావు టీ స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఈ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ ఫ్రైలో ఇంకా కారం వేయమండి, కారం అంతా కూడా పచ్చిమిర్చితోనే వచ్చేస్తుంది. దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి బాగా వేగిపోయింది కదా, ఈ విధంగా ఎర్రగా వేయించేసుకొని ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. క్యారెట్ కొంచెం లైట్గా మెత్తబడితే సరిపోతుంది, మరి పూర్తిగా ఉడికించేయద్దు. కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించేసుకుని ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోండి, నీళ్ళు వంపేయొద్దు. పెసరపప్పు నుంచి మనకి ప్రోటీన్ వచ్చేస్తుంది. క్యారెట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది. మంచి కాంబినేషన్ అండి ఇదైతే. ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. అడుగు పట్టుకోకుండా మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నీళ్ళు అయితే పూర్తిగా ఆవిరైపోయాయి కదా, పెసరపప్పు అయితే ఇంకా పలుకులుగానే ఉంది చూడండి. ఈ పెసరపప్పు ఉడకడానికి కొంచెం నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను. ఒకే దగ్గర కాకుండా చుట్టూ పోసుకోవాలి. నీళ్లు పోసాక కలపకుండా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. పెసరపప్పు మరి ముద్దగా అయ్యేంత వరకు ఉడికించుకోదు, కొంచెం పలుకులుగానే ఉంటే బాగుంటుంది. పెసరపప్పు క్యారెట్ 2 కూడా బాగా ఉడికిన తర్వాత చివరిగా ఇందులో పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. పచ్చి కొబ్బరి తురుము లేకుండా కూడా ఈ ఫ్రై చేసుకోవచ్చండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. బాగా కలిపేసుకొని మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ ఇంకా హెల్తీ క్యారెట్ పెసరపప్పు కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలో కూడా బాగుంటుంది, లంచ్ బాక్స్లోకి తీసుకెళ్ళడానికి కూడా చాలా బాగుంటుంది. మరి మీరు కూడా ఈ హెల్దీ ఇంకా టేస్టీ క్యారెట్ ఫ్రైని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కమెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.